హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను నారింజకాయ కేక్ చేస్తున్నానండి. నారింజకాయలు ఇలా 2 పేల కింద కోసేసుకుని జ్యూస్ చేసుకున్నానండి. ఇది 4 కోడిగుడ్లు అండి. 4 కోడిగుడ్లు కేక్కి గ్లాసున్నర మైదా, గ్లాస్ చక్కెర, గ్లాస్ నూనె, 1 చెంచా బేకింగ్ పౌడర్, మిక్స్లో కోడిగుడ్లు వేస్తున్నాను. గ్లాస్ చక్కెర వేస్తున్నాను. ఏలు సాల్ట్ వేస్తున్నాను. గ్లాస్ నూనె వేస్తున్నాను. దీన్ని గ్రైండర్ పట్టాలి. దీన్ని ఇలా గ్రైండర్ పట్టాను కదా, దీనిలో నారింజకాయలు పేడ తీసి ముక్కల కింద కోసి గ్రైండర్ పట్టాలి. ఇప్పుడు గ్రైండర్ పట్టింది గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ కోడిగుడ్డు, ఆరెంజ్కాయ, పంచదార, నూనె, ఏలు, చక్కెర ఇవన్నీ పట్టింది. ఇప్పుడు మైదా పిండి వేస్తున్నాను. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. గ్లాస్ జ్యూస్ చాలాపోతే ఒక సుప్పు నీళ్ళు వేసుకోవచ్చు. ఒక ఎప్సర్ బేకింగ్ పౌడర్, ఇదంతా ఇలా మిక్స్ చేయాలి. మొత్తం అంతా ఇలా కలిపేసాను. బాగా కలిపేసాను. ఈ గిన్నెకి కడిగి నూనె రాసాను, కొంచెం మైదా వేస్తాను. ఇప్పుడు నూనె రాసాక మైదా వేసి పలసగా కలిపి అంటుకుంది కదా, ఇప్పుడు కేక్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెడతాను. ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఓవెన్లో పెడతాను. ఓవెన్లో పెట్టాక చూపిస్తాను. కేకు మనకి రెడీ అయిందో లేదో ఈ షాక్ ఎట్టి షాక్ ఇలా చూస్తే షాక్ అంటుకుంటే ఇదిగో కేక్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడు షాక్ వెళ్తున్నాను చూడండి, అది షాక్ ఏమంట కదా, కేక్ రెడీ అయిపోయింది. గిన్నె ఇలా బార్లు ఇచ్చుకోవాలి, తర్వాత తీస్తాను. ఆరెంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. శ్రమపడి కేక్ చేశాను. మీకు నచ్చితే కనుకండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దండి. ఉంటాను. నేను ఈ పల్లెటూరు లక్ష్మినండి. సరైన ఆరెంజ్ కేక్ అండి ఇది. మేడం వాళ్ళు కట్ చేస్తారు, నేను పట్టుకెళ్తాను పైకి. మనం కట్ చేయకూడదు, వాళ్ళు కట్ చేసుకుంటారు. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ.